మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గ్రాఫ్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. రెండు పార్టీల నిజ స్వరూపం బయటపెట్టాలని ఆయన అన్నారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ను నిలదీయాలన్నారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతగాంతనం వల్లే అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం సహకారం లేకపోతే తెలంగాణలో ఒక అభివృద్ధి పని కూడా జరగదని పరిస్థితి ఉందన్నారు. ఇక మండల స్థాయి మోర్చాల వల్ల కొత్త నాయకత్వం రావాలన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక క్రాస్ రోడ్ లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా విభజమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో, మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మధ్యను కూడబెట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం, మీరు ఇస్తానటువంటి రుణం మాఫీ ఏదవుతున్నదో అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు. అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు. ఇస్తానన్నటువంటి అనేక రకాల 6 గ్యారెంటీలు అమలు జరగలేదు. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీద తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను పుట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు నిజ స్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తెలంగాణ విద్యావంతుడు కలిసినా, ఏ తెలంగాణ కళాకారుడు కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే తెలంగాణ రక్షించలేదని చెప్తున్నారు. ఈరోజు అందుల పాలై ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరు నమ్మటం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు, ₹1 అప్పు పెట్టడం లేదంటే ఎవరి పాపం అడుగుతా ఉన్నారు. ఈ మీ రెండు పార్టీల పాపం కదా. ఈరోజు